కారపొడి చేసేప్పుడండి ఎండుమిరపకాయలు కరివేపాకు ఒకసారి వేయించుకోవాలి. ఇవి మినపప్పు శనగపప్పు ఒకసారి వేయించుకో. ఇవన్నీ కొంచెం లేట్గా అవుతాయి. ధనియాలు వాటితో కలిపి అన్ని ధనియాలు మాడిపోతాయి. అన్నీ సపరేట్గా వేయించుకోవాలి. చింతపండు కూడా మీరు ఈ పప్పుల్లో అయినా ధనియాల్లోనే వేసేసుకోవచ్చు. జీలకర్ర మాత్రం ఊరికి ఆఖరిని వేస్తే అండి సరిపోతుంది. అంటే ఒక్కొక్కటి థిక్గా ఉంటుంది, ఒక్కొక్కటి హార్డ్గా ఉంటుంది, ఒకటి పల్చగా ఉంటుంది, తొందరగా మాడిపోయే వస్తువులు ఉంటాయి. దానికోసం మీరు పప్పులు ఇలాగా సపరేట్గా మంచి వాసన వస్తాయండి. మినపప్పు వేగేటప్పుడు శనగపప్పు వేగేటప్పుడు ఆ సువాసన వచ్చినప్పుడు ఆ స్టవ్ ఆపేసి ప్లేట్లో తీసుకుని కొద్దిసేపు ఆరబోసుకుని మిక్సీ కడిగి ఎండబెట్టారండి. ఎండబెట్ట పొడిగా ఉండాలి, లేదంటే పొడి బాగోదు. ఇవ్వండి దోరగా వేగుతున్నాయి, మంచి వాసన వస్తుంది. ఇంకా స్టవ్ ఆపేసి మళ్ళీ తీసి ఈ ధనియాలు కూడా వేసేస్తాను. చింతపండు వేసేస్తా. తర్వాత చల్లారాక ఇదిగోండి ఆ వేడి మూకుట్లోనే కొంచెం జీలకర్ర వేస్తాను, వెల్లుల్లిపాయలు వేస్తా, కొంచెం ఉప్పు వేస్తానండి. ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే మీరు పొడి పాడైపోతుంది. మనం వచ్చి జీలకర్ర అండి లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకుని చక్కగా సువాసన వస్తున్నాయండి. సువాసన వస్తున్నాయి. మనం తీసి పెట్టుకుని ధనియాలు కూడా వేసుకున్నాం. పొడులు మునగాకు పొడి వేసుకోవచ్చండి. మునగాకు కూడా ఉంది, దాన్ని వచ్చి వేరే పొడిగా చేసి పెడతా. నిన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో చెట్లు ములక్కాయలు అండి, ములక్కాయలు ఇచ్చారు. ఇవాళ ఒక ఎగిరేద్దామనేసి పెట్టాను, ఒక వీడియో తీస్తా. సరే అండి, పొడి పని అయిపోయినాక నేను టిఫిన్ చేసి ఒక వీడియో వేస్తా. ఇంకా పులుసు ఏమన్నా వండుదామని చూస్తున్నాను. టమాటాలు లేవు, రోడ్లో అబ్బాయి ఇంకా రాలేదు. ఇక పొడికి అన్నీ ఏం చేసాం, వారంగా పెట్టానంటే చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మనం వేరే పని చేసుకోవచ్చండి. ఒక లోడు మిషన్లో వేసాను, ఒక లోడ్ వచ్చి బట్టలు తడిపానండి చేతితో. నేను బయటకు వెళ్ళి వచ్చాను కదండి, బట్టలు ఉన్నాయి.